ఫ్రెండ్స్, నేను నా భార్య చలక్షిత జూన్ 16, 2022లో మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళం అనమాట. అంతేకాకుండా హైదరాబాద్ లోనే మేము మాకంటూ మేము సంపాదించుకోవాలని మేము సపరేట్ గా ఒక రూమ్ తీసుకుని హ్యాపీగా సంతోషంగా సంసారం చేసుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండేవాళ్ళం అనమాట. అయితే రోజు నేను నా భార్య చలక్షిత గుడికి వెళ్లే వాళ్ళం. అంతేకాకుండా నేను భార్య చలక్షిత రోజు ట్యాంక్ బండ్ అని, బిర్లా మందిర్ అని, హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ఏరియాలన్నీ డైలీ మేము తిరిగే వాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. నా భార్య చలక్షిత కూడా నన్ను చాలా కేరింగ్ గా చూసుకునేది. అయితే నా భార్య చలక్షిత కూడా నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం అన్నమాట. అయితే కొన్ని రోజుల తర్వాత నా భార్య చలక్షిత ప్రెగ్నెంట్ అయిందనమాట. నా భార్య చలక్షిత ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్, అంటే నేను తండ్రిని అవుతున్నానని విషయం నాకు తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అయితే నా భార్య చలక్షిత ప్రెగ్నెంట్ అయిన విషయం నా భార్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి చెప్తే నా భార్య వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా లవ్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను నా భార్య చలక్షిత నా భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. నా భార్య చలక్షిత ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా మా ఊరు నుంచి మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. మా అమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉందని చెప్పి నాకు ఫోన్ కాల్ వస్తే అర్జెంట్ గా నాకు వేరే దారి లేక నా భార్య చలక్షిత అని నేను నా భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే విడిచిపెట్టాల్సి వచ్చింది అనమాట. అయితే నేను ఒక్కడినే మా అమ్మ కోసం మా ఊరికి వెళ్ళాను అనమాట. నా భార్య చలక్షిత నా భార్య వాళ్ళ ఫ్యామిలీ దగ్గర విడిచిపెట్టి నేను ఒక్కడినే మా అమ్మని చూసుకోవడానికి ఊరికి వెళ్ళాను. అయితే నేను ఊరికి వెళ్లి తిరిగి వచ్చే లోపు నా భార్య చలక్షిత నాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించింది. అంటే నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తీయించేసింది అనమాట. ఒకవైపు ఏమో నేను మా అమ్మకి బాగాలేదని బాధపడతాను, ఇంకోవైపు నా భార్య చలక్షిత నాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ తీయించింది అనమాట. అయితే నేను ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా భార్య చలక్షిత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా భార్య చలక్షిత ఫ్యామిలీ వాళ్ళు బాగానే మాట్లాడారు. తర్వాత నా భార్య చలక్షిత ఎక్కడ అని నా భార్య వాళ్ళ ఫ్యామిలీని అడిగినప్పుడు నా భార్య ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే, నీ భార్య చలక్షిత ఎవరు అబ్బాయితో లేచిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది అని, భార్య చలక్షిత ఎక్కడ ఉందో వెళ్ళి వెతుకో అంటే నాకు చాలా బాధ అనిపించి నిజంగా భార్యలు చేసింది. హైదరాబాద్ అంతా నా భార్య చలక్షిత కోసం వెతికారు. నా భార్య చలక్షితకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, చనిపోయిందా లేకపోతే నిజంగా ఎవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడుతున్నా. నా భార్య చలక్షిత ఒక రోజు నాకు వీడియో కాల్ చేసి, అజయ్ నేనేం లేచిపోలేదు, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, నేను చనిపోలేదు, నేను బానే ఉన్నాను, ఒకసారి నువ్వు నన్ను గుడిలో కలు, నీతో ఒక విషయం మాట్లాడాలి, నేను అర్జెంట్ గా కలవాలి అని చెప్తే నేను నా భార్య చలక్షిత గుడిలో కలుసుకున్నాను అనమాట. నా భార్య చలక్షిత నన్ను గుడిలో కలిసి నాకు చెప్పిన విషయం ఏంటంటే, అజయ్ నేను ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించేశాను, నాకు అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదు, నేను అబార్షన్ చేయించుకున్నానని చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. చాలా షాకింగ్ అయిపోయింది అనమాట. నా భార్య చలక్షిత ప్రెగ్నెన్సీ తీయించిందన్న విషయం తెలిసి నేను నా భార్య చలక్షిత మీద కంప్లైంట్ చేస్తానని చెప్పాను. అయితే నా భార్య చలక్షిత ఏం చేసిందంటే తన లవర్ తో కలిపి నన్ను శ్మశానంలో నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించి నన్ను చంపడానికి ప్రయత్నం అయితే చేసింది. నా బాడీ అంతా, నా ఫేస్ అంతా ఫుల్ బ్లడ్ వచ్చేసింది అనమాట. అయితే నేను కోపంలో ఏం చేశానంటే నా భార్య చలక్షితకి అలాగే వీడియో కాల్ చేసి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద, నీ లవర్ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను, నన్ను మోసం చేస్తాను, నేను కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను అంటే నా భార్య చలక్షిత ఏమో నాకు నిజంగా లవర్ లేడు, అబ్బాయి నాకు అన్నయ్యతో సమానం, నేను కొట్టిన అన్నయ్య, నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, మా ఇద్దరు అనుమానిస్తున్నా కదా, సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ లో విధంగా సూసైడ్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేసింది. నేను నిజంగా ట్యాంక్ బండ్ లో దూకినేమో అని చెప్పి ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగాను అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా భార్య చలక్షిత చనిపోయిందేమో అని చెప్పి. కానీ నా భార్య చలక్షిత యాక్టింగ్ చేసి అనమాట. అయితే సడన్ గా నా భార్య చలక్షిత నాకు ఫోన్ చేసి, నేనేం చనిపోలేదు, సూసైడ్ చేసుకోలేదు, నా గురించి ఏం వెతకకుండా బాగానే ఉన్నా, ఒకసారి గుడికి రా, నీతో మాట్లాడాలి, గుడికి రా అంటే నేను నా భార్య చలక్షితాన్ని గుడిలో కలిశాను అనమాట. నా గుడిలో కలిసిన తర్వాత నా భార్య చలక్షిత నేను మాట్లాడుకున్నాం అనమాట. అయితే నా భార్య చలక్షిత నాతో ఏం చెప్పిందంటే, అజయ్ నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను అనుమానించావు కదా, నేను చనిపోతున్నాను అంటే నేను భార్య చలక్షిత చేతుల నుంచి కత్తి గుంజుకున్నాను, ఎందుకు అలా నేనేం అనుమానించలేదు, ఎందుకు నువ్వు అలా డౌట్ పడుతున్నావు అంటే నా భార్య చలక్షిత అన్నది, సరే అజయ్ నువ్వు ఒక 2 నిమిషాలు కూర్చొని ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తానని చెప్పి నా భార్య చలక్షిత ఏం చేసిందంటే, గుడిలో మనుషులు ఉంటారు కదా, ఆ మనుషుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అందరితో ఏం చెప్పిందంటే, నా భర్త అజయ్ నన్ను చంపడానికి చూస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసరికి వాళ్ళందరూ నన్ను నిజంగా చంపుతున్నానేమో నా భార్య చలక్షిత అని చెప్పి పోలీసు వాళ్ళని పిలిచి, అలా నా భార్య చలక్షిత మాటలు నమ్మి, నా భార్య చలక్షిత ప్లాన్ ని నమ్మి నా మీద నా భార్య చలక్షిత ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకి పంపించి, నా భార్య చలక్షిత నాకు తెలియకుండా నవంబర్ 2, 2023లో కిరణ్ సేన్ అబ్బాయిని 2 పెళ్లి సీక్రెట్ గా గుడిలో చేసుకున్నాను అనమాట. ఈ విషయం నా ఫ్రెండ్ ద్వారా నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అయితే నా భార్య చలక్షిత చేసిన మోసం నేను సోషల్ మీడియా ద్వారా నేనైతే వీడియోస్ అయితే పెట్టాను, మీరు అందరూ చూశారు కదా. అయితే నా భార్య చలక్షిత చేసిన తప్పులు, మోసం అంతా హైదరాబాద్ వారసుగూడ ఏరియా అంతా తెలిసిన భార్య చలక్షిత ఏం చేసిందంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోస్ అనేది డిలీట్ చేసి, అలాగే నీ దగ్గర ఉన్న మన మ్యారేజ్ ప్రూఫ్స్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ నాకు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించింది నా భార్య చలక్షిత. మా ఇంటికి వెళ్ళి కూడా మా పేరెంట్స్ ని కూడా బెదిరించింది మా మ్యారేజ్ సర్టిఫికేట్స్ కోసం. అంతేకాకుండా మా తాతయ్య కూడా కాల్ చేసి, అర్జెంట్ గా నువ్వు పిఎస్ గా మీ మనవని అరెస్ట్ చేసాము, ఆధార్ కార్డు తీసుకొని మీ మనవాడితో వదిలేస్తామని చెప్తే మా తాత ఆధార్ కార్డు తీసుకుని వచ్చాడనమాట పిఎస్ కి. మా తాతయ్యని సీక్రెట్ గా నా కళ్ళ ముందే మా తాతయ్యని ఒక రూమ్ లో తీసుకెళ్లి నా భార్య చలక్షిత పోలీసు వాళ్ళు సీక్రెట్ గా మా తాతయ్యని కుట్టారనమాట. నా కళ్ళ ముందే మా మ్యారేజ్ సర్టిఫికేట్స్ కోసం బలవంతంగా నా దగ్గర నుంచి తీసుకోవడానికి నా భార్య చలక్షిత పోలీసు వాళ్ళతో మా తాతయ్యని కొట్టించిందనమాట. మా మ్యారేజ్ సర్టిఫికేట్స్
ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కోసం. అయితే నాకు వేరే దారి లేక మా తాతయ్యని కొడుతున్నారని చెప్పి నా దగ్గర ఉన్న మ్యారేజ్ ప్రూఫ్స్ అన్ని నా భార్య చిలక్షకి ఇచ్చేసాను అనమాట. నాకు వేరే దారి లేక. అయితే నా భార్య చిలక్షని ఏమని బెదిరించిందంటే, నిన్ను కొట్టిన విషయం కానీ మీ తాతని కొట్టిన విషయం కానీ నువ్వు బయట ఎవరైనా పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేసినా, బయట ఎవరికైనా చెప్పినా నేను మీ తాతని నేను పనిచేసిన ఉస్మానియా డెంటల్ హాస్పిటల్ పోస్ట్ మార్టం వల్ల ముక్కలుగా పీసెస్ గా చంపేస్తాను నేను, మీ తాతని మీ ఫ్యామిలీని అందరినీ బెదిరించింది. అయితే మా తాతని వదిలేమని నేను నా భార్య చిలక్ష కాళ్ళని పట్టుకున్నాను. కాళ్ళు పట్టుకొని వేడుకున్నాను అనమాట. అయితే నా భార్య చిలక్ష నన్ను కూడా వదిలేమని చెప్తే నా భార్య చిలక్ష నన్ను మోసం చేసి మళ్ళీ నన్ను జైలుకి పంపించింది అనమాట. నా భార్య చిలక్ష నన్ను జైలు పంపించిన తర్వాత నా భార్య చిలక్ష ఏం చేసిందంటే, నా దగ్గర ఇంకేమైనా మ్యారేజ్ ప్రూఫ్స్ ఉంటే ఇచ్చే, లేకపోతే నేను జైలు నుంచి బయటికి రానివ్వను. అంతేకాకుండా నా భార్య చిలక్ష మా ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి మీ ఫ్యామిలీని కూడా ముక్కలుగా చంపేస్తాను, నీ దగ్గర మీ అజ్జయ్కి సంబంధించిన అంటే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఇచ్చేయమని చెప్పి నన్ను ఇంకా జైల్లో ఉండగా నన్ను బెదిరిస్తూనే ఉంది. అంతేకాకుండా మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి, నా భార్య చిలక్ష నా మీద చాలా మర్డర్ అటెంప్ట్ అయితే చేసిందనమాట. నేను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళక ముందు పోలీసు వాళ్ళతో కూడా నన్ను చాలా సార్లు డబ్బులు ఇచ్చి కొట్టించింది. నా దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోవడం కోసం చాలా నన్ను టార్చర్ చేసింది. అయితే ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయము. ఫ్రెండ్స్, మన భార్య చిలక్ష టార్చర్ చేసిన విషయం అయితే ఇది. అయితే నా భార్య చిలక్ష ఒకవేళ ప్రెగ్నెన్సీ తీర్చుకోకుండా అబార్షన్ చేసుకోకుండా ఉంటే నిజంగా ఈ టైంకి నాకు నా భార్య చిలక్షకి ఒక మంచి పాప అయితే పుట్టుండేది. నేను నా భార్య చిలక్ష మా పుట్టిన పాపతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు నా భార్య చిలక్షతో మా పుట్టిన పాపతో సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ నా పుట్టిన కూతురుతోని, నాకు కూతురు అంటే చాలా ఇష్టం అనమాట, నా పుట్టిన కూతురుతోని మా పుట్టిన పాపతో సంతోషంగా పండుగ చేసుకుంటూ అటు దీవాళి, సంక్రాంతి, అటు మొత్తం నెలంతా ప్రతి ఒక్క పండుగ సంతోషంగా నా కూతురుతోని నా భార్య చిలక్షతో సంతోషంగా చేసుకునే వాడిని. ఇదే నా డ్రీమ్ అనమాట. నా భార్య చిలక్ష నా డ్రీమ్ అంతా నాశనం చేసింది. మా పుట్టాల్సిన బిడ్డని అబార్షన్ లోనే ప్రెగ్నెన్సీ చంపేసింది అనమాట. ఫ్రెండ్స్, ఇది నా స్టోరీ అంతా ఇది ఫ్రెండ్స్. సో మీరైతే నా స్టోరీ మొత్తం విన్నారు కదా ఫ్రెండ్స్. నేను నా భార్య చిలక్ష జూన్ 16, 2022 మేమిద్దరం